హలో, నమస్తే డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్. నేను మీ మధుని. ఇవాళ కూడా మీ ముందుకు మరొక సూపర్గా ఉండే చికెన్ గీ రోస్ట్ని చూపించబోతున్నాను. ఈ రెసిపీకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే నేను టేస్ట్ చేసిన చికెన్ వెరైటీస్లోకి వెళ్ళా ద బెస్ట్ ఇది మా మేనమామ గారి మెస్లో స్పెషల్. ఎప్పుడు తిన్నా కూడా దీని టేస్ట్ అనేదే మారదు. అందుకనే నేను దీనికి చిక్కడపల్లి చికెన్ రోస్ట్ అని పేరు పెట్టాను. మరి స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చేసుకుందామా? ముందుగా ఒక ఐరన్ కడాయిని తీసుకోవాలి. రోస్ట్ బాగా రావాలంటే ఇనుప కడాయినే తీసుకోవాలండి. ఇందులోకి 3 నుంచి 4 స్పూన్ల నెయ్యి వేసి 3 మీడియం సైజు ఉల్లిపాయలు మరియు 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో ఉల్లిపాయ వాడవచ్చు. ఇందులోకి చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మ్యారినేషన్ కోసం ఈ చికెన్కి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 గరిటెలు పెరుగు వేసి బాగా కలుపుకొని 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. దీన్ని బాగా కలుపుకుంటూ 2 స్పూన్ల కారం, కొద్దిగా నీళ్లు, పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి గసగసాల మిశ్రమం కోసం పావు చెక్క కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల గసగసాలు కొద్దిగా వేపుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దీనిని బాగా కలుపుకుంటూ జాగ్రత్తగా ముక్క చెదరకుండా నీరు మొత్తం ఆవిరైపోయి డీప్ ఫ్రై అయ్యేదాకా హై ఫ్లేమ్ మీద దగ్గరే ఉండి కలుపుకుంటూనే ఉండాలి. చూశారు కదా ఎలా డ్రై అయిపోయిందో. గరం మసాలా తయారీ కోసం 2 స్పూన్ల ధనియాలు, స్పూన్ జీలకర్ర, కొద్దిగా లవంగాయలు, 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 అనాస పూలు మరియు నల్ల యాలకులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి 1 స్పూన్ తయారు చేసుకున్న గరం మసాలా వేసి కలుపుకుంటూ చివరిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. జాగ్రత్తగా అడుగంటకుండా కలుపుకోవాలి. దీన్ని దింపే ముందు కొద్దిగా నెయ్యి మరియు వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసి కలుపుకొని
సర్వ్ చేసుకోవడమే. అంతే, చూశారు కదా, నాకెంతో ఇష్టమైన చిక్కడపల్లి చికెన్ రోస్ట్ ఎలా చేశానో. అబ్బా, దీన్ని చూస్తేనే చెప్పొచ్చు ఎంత బాగుంటుందో. ఇప్పటిదాకా ఈ చికెన్ నాకు మాత్రమే ఇష్టం. ఇలానే చెప్పిన విధంగా చేసుకుంటే మీకు కూడా చాలా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి చికెన్ చేసుకుంటే ఈ స్టైల్లో ఓసారి ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.